హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్. నా పేరు పార్వతి. ఈరోజు వీడియో ఏంటంటే ప్రపంచంలోనే ఎక్కడ లేని 3 అడుగుల బంగారు శివలింగము, అలాగే ప్రపంచంలోనే ఎక్కడ లేని 12 జ్యోతిర్లింగాలు ఒకే చోట కొలువైన శివలింగ క్షేత్రము, ఇంతవరకు ఎక్కడ చూడలేని 9 అడుగుల ఆదిపరాశక్తి కొలువైన మహాశక్తి క్షేత్రము. ఈ పుణ్యక్షేత్రం హైదరాబాద్ దగ్గరలో ఉంటుంది. ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఎలా చేరుకోవాలి, టైమింగ్ ఏంటిదని మొత్తం విశేషాలను తెలుసుకుందాము. నా వీడియోను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియోను పూర్తిగా చూసి లైక్ చేయండి. కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. మేమైతే ఇప్పుడు ఓఆర్ఆర్ నుండి స్టార్ట్ అయ్యాము. ఓఆర్ఆర్ నుండి టోల్వే దాటి ఇక్కడ భువనగిరికి అయితే వచ్చేసాము. భువనగిరి ఫ్లైఓవర్ నుండి రైట్ తీసుకోవాలి. రైట్ నుండి ఇలాగ రావాలి. మనకు ముందుగా ఈ నాగిరెడ్డిపల్లి అయితే ఎంటర్ అవుతుంది. నాగిరెడ్డిపల్లి నుండి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వస్తే ఈ రమణేశ్వరం అనే పుణ్యక్షేత్రం అయితే వస్తుంది. మనకు ముందుగా ఈ సిద్ధగురు అయితే ఇలాగా దర్శనం ఇస్తారు. గేట్ ఇలాగా ఉంటుంది. గేట్ నుండి మనము లోపలికైతే ఎంటర్ అవ్వాలి. స్టార్టింగ్లో మనకు ఇటు పోలేరమ్మ, పోచమ్మల, అలాగే శ్రీ మారెమ్మ, శ్రీ ఎల్లమ్మల ఆలయాలు అయితే ఉంటాయి. అవి దర్శించుకొని లోపలికైతే ఎంటర్ అవ్వాలి. మేమైతే లోపలికి ఇలాగా ఎంటర్ అవుతున్నాము. ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది. ఈచ్ మెంబర్కి 100 రూపీస్, అలాగే వెహికల్ కార్కి అయితే 50 రూపీస్, అలాగే బైక్లకు అయితే 20 రూపీస్, బస్సులకైతే 100 రూపీస్ అనుకుంటాను. కార్ పార్కింగ్కి అయితే ముందుగా ఇలాగా ప్లస్ అయితే ఉంటుంది. చుట్టూతో ఇలా ప్లస్ ఉంటుంది. కార్ పార్కింగ్ ఇక్కడ చేసేసుకొని మనం ముందుకైతే వెళ్ళాలి. అలాగే ఇక్కడ లేడీస్కి, జెంట్స్కి వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మేము కార్ పార్కింగ్ చేసుకొని ముందుకైతే వెళ్తున్నాము. ఇటు సైడ్ ఆటోలు, బస్సులు పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ ఉంటుంది. మనకు ముందుగా ఇలాగా ఒక ద్వారం అయితే దర్శనం ఇస్తుంది. ఈ ద్వారం నుండి మనం లోపలికైతే ఎంటర్ అవ్వాలి. మనం లోపలికి ఇలాగా ఎంటర్ అవ్వడంతోనే రైట్ సైడ్ మొత్తం ఇలాగా రాసి ఉంటుంది. ప్రపంచంలోనే ఎక్కడ లేని 12 జ్యోతిర్లింగాలు, అలాగే ఆదిపరాశక్తులు, వాటి గురించి అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి యాదగిరిగుట్టకు దగ్గరలో ఉంటుంది, భువనగిరికి దగ్గరలో ఉంటుంది, హైదరాబాద్కి కూడా దగ్గరలో ఉంటుంది. అలాగే లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ప్రథమ చికిత్స కేంద్రం ఉంటుంది. అలాగే ఇక్కడ రమణేశ్వరంకి సంబంధించిన టెంపుల్కి సంబంధించిన గ్రంథాలయము, అలాగే డ్రెస్సెస్, శారీస్, అలాగే పూజ సంబంధించిన ఐటమ్స్, కూల్ డ్రింక్స్, వాటర్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో అయితే గోడకు మొత్తం ఇలాగా రాసి ఉంటుంది. ఏ పూజకు ఏ ఐటమ్ తీసుకోవాలి, అలాగే ఏ పూజ చేస్తే ఏ పుణ్యం దొరుకుతుంది అనేది మొత్తం ఇలాగా గోడ మీద రాసి ఉంటుంది. చూడండి. టెంపుల్ పక్కనే చెప్పుల్ స్టాండ్స్ కూడా ఉంటాయి. ఇవి ఇక్కడ మనము అమౌంట్ ఏం పే చేయనవసరం లేదు, ఫ్రీగా పెట్టుకోవచ్చు. పక్కనే కాలు చేతులు కడుక్కోవడానికి ట్యాప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనం కాలు చేతులు కడుక్కొని లోపలికైతే ఎంటర్ అవ్వాలి. లోపలికి ఎంటర్ అవ్వడంతోనే రైట్ సైడ్కి ఇలాగా బోర్డు అయితే ఉంటుంది. ఇది మనం కావాలంటే చదువుకొని ఏమేమి కావాలో తీసుకోవచ్చు. అలాగే స్ట్రైట్గా మనకు ఇలాగా ద్వారం అయితే కనిపిస్తుంది. మెయిన్ టెంపుల్కి వెళ్ళడానికి ద్వారము. అలాగే మనం లోపలికి ఎంటర్ అవ్వడంతోనే మనకు ఈ దేవుళ్ళు అయితే దర్శనమిస్తారు. ముందుగా అయితే శ్రీ మహాకాల భైరవుడు దర్శనమిస్తాడు, చూడండి. అలాగే శ్రీ భస్మ మహారుద్రుడు, శ్రీ జగదాంబ మహాదేవి అయితే మనకు ఇలాగ దర్శనమిస్తారు. దేవుళ్ళను దర్శించుకోవడము, అలాగే అభిషేకం చేయడం వలన కలిగే ఫలితాలేంటో ఇక్కడ రాసి ఉంది, అది కూడా చూడండి. నెక్స్ట్ ఈ దేవుళ్ళ పక్కనే ఏకదశ లోహ శివలింగేశ్వరుడు ఇలాగ దర్శనమిస్తాడు. ఇక్కడ స్పెషల్ ఏంటిదంటే మనమే స్వయంగా వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు లింగాలకు, అలాగే ముట్టుకోవచ్చు కూడా. ఇక్కడైతే ఈ టెంపుల్ ప్రత్యేకత ఇది. మనం ప్రపంచంలో ఎక్కడ ఏ శివలింగాన్ని ముట్టుకోలేము కదా, అలాగే ఇక్కడ అష్టలింగాలు కూడా ఉన్నాయి. అన్ని లోహాలతో చేసిన అష్టలింగాలు కూడా ఉన్నాయి. వాటిని మనము అభిషేకము ముట్టుకుంటే, దర్శనం చేసుకుంటే ఏం ఫలితాలు వస్తాయో కూడా ఇక్కడ రాసి ఉంది. నెక్స్ట్ పక్కనే శ్రీ ఆదిలక్ష్మి సహిత ధన శివలింగేశ్వరుడు దర్శనమిస్తాడు. పక్కనే సిద్ధగురు గారు కూడా ఇలాగ దర్శనమిస్తారు, చూడండి.
ఇప్పుడు మనం దర్శించుకున్న శివలింగాలు దేవుళ్లకు ఆపోజిట్గానే ఋషిలింగాలు ఉంటాయి. వాటిని కూడా చూద్దాము. శ్రీ భరద్వాజ మహర్షి దర్బార్లోని ఋషిలింగాలను ముందుగా చూద్దాము. మెయిన్ టెంపుల్ ద్వారం లెఫ్ట్ సైడ్లోనే ఈ ఋషిలింగాలు ఉంటాయి. రైట్ సైడ్లో కూడా కొన్ని ఋషిలింగాలు కూడా ఉంటాయి. వాటిని కూడా చూద్దాము. రైట్ సైడ్లో ఉండే ఋషిలింగాలు శ్రీ అహల్య గౌతమి మహర్షి దర్బార్లో ఉన్న ఋషిలింగాలు ఇవి. ఈ ఋషిలింగాలను దర్శనం చూసుకొని ముందుకు వెళ్తే రైట్ సైడ్లో అయితే ఇక్కడ ఎలక్ట్రానిక్ వెహికల్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఆ వెహికల్ ద్వారా కూడా మనం ఈ టెంపుల్ మొత్తం చూసుకోవచ్చు. ఈ టెంపుల్ దాదాపు 180 ఎకరాల్లో ఉందంట. నెక్స్ట్ ఇప్పుడు మనము మొక్కు శివలింగాన్ని దర్శించుకుందాము. ఈ మొక్కు శివలింగాన్ని మనము ప్రదక్షిణ చేసుకొని హగ్ చేసుకుంటే మనం అనుకున్న కోరిక అయితే నెరవేరుతుందంట. మనం అనుకున్న కోరిక నెరవేరిన తర్వాత వచ్చి మళ్ళీ దర్శనం చేసుకోవాలంట. ప్రదక్షిణ చేసేటప్పుడు 3 సార్లు చేయవచ్చు, 5 సార్లు చేయొచ్చు, 7 సార్లు, 9 సార్లు అలాగా ప్రదక్షిణలు అయితే ఇలాగా చేసుకోవచ్చు. ఈ మొక్కు శివలింగం పక్కనే గోల్డ్ కలర్లో ఉండే శివలింగం ఉంటుంది. గోల్డ్ శివలింగం అనుకునేరు, గోల్డ్ శివలింగం కాదు. గోల్డ్ శివలింగానికి చేరుకోవడానికి ఇంకా టైం పడుతుంది. ఈ టెంపుల్ దాదాపు 180 ఎకరాల్లో ఉందన్నాను కదా, అక్కడక్కడ ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మహామేరు శ్రీ చక్ర ఆలయము. ఈ ఆలయంలో 7 అడుగుల పంచలోహ మహారుద్రుడు, 12 శివలింగాలు, 72 శ్రీ చక్రాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వలన కలిగే ఫలితాలేంటో కూడా ఇక్కడ ఉన్నాయి, చూడండి. ఈ దేవాలయంలో వందల సంఖ్యలో ఆవులను కూడా పెంచుతున్నారు. శ్రీ రమణసాయి దర్బార్లో 23 అడుగుల రమణసాయి లింగేశ్వర్, 7 అడుగుల సహస్ర శివలింగేశ్వరుడు, 6 అడుగుల మహేశ్వరుడు, 6 అడుగుల లలితాదేవి, వీటితో పాటు 4 అడుగుల ఐశ్వర్య సాయి, అలాగే 3 అడుగుల నందీశ్వరుడు ఈ దర్బార్లో మనకు ఇలాగ దర్శనమిస్తారు. వీటిని ఎప్పుడు ప్రతిష్ఠించారో కూడా డీటెయిల్ ఉంటుంది. ఇప్పుడు పార్వతీ పరమేశ్వర్ దర్బార్ని దర్శించుకుందాము. ఇందులో శ్రీ మాత పూర్ణానందగిరి యోగిని పేరుపై 8 అడుగుల బాణలింగము, 6 అడుగుల పరమేశ్వరుడు, 6 అడుగుల పార్వతీదేవి అయితే ఇలాగ దర్శనమిస్తారు. ఈ దేవుళ్ళతో పాటు మనకు ఇక్కడ షిరిడి సాయిబాబా కూడా దర్శనమిస్తారు. ఇక్కడే ఈ ఆలయంలో దాదాపు 2000 శివలింగాలు అయితే మనకు దర్శనమిస్తాయి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకా ముందు ముందు చాలా బాగుంటుంది. బంగారు శివలింగము, అలాగే జలలింగాలు, నవదుర్గాలు, ఇంకా ఇక్కడ వర్క్ జరుగుతూనే ఉంది అన్నాను కదా, ఇక్కడ కూడా శివలింగాలు కూడా వస్తాయంట కొన్ని. ఈ పుణ్యక్షేత్రాన్ని సగం వరకు కూడా చూడలేదు, ఇంకా సగం ఉంది, సగం కంటే ఎక్కువనే ఉంది చూడడము. నెక్స్ట్ శ్రీ చక్ర మహా ఆలయాన్ని దర్శించుకుందాము. ఇందులో 64 కోట్ల దేవతలు కొలువై ఉండే పంచలోహ శ్రీ చక్రములు ఉంటాయి, చూడండి. ఈ ఆలయంలో ఉండే ప్రతి దేవతను చూసుకుంటూ మనం దర్శించుకుంటూ వెళ్ళాలంటే దాదాపు 1/2 అవర్ కంటే ఎక్కువనే టైం పడుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇప్పుడు ఈ వీడియోని చూసుకుంటూ దర్శించుకోండి, మొక్కుకోండి. మీరు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి కోరుకుంటే.
ఇక్కడ చూడండి మినీ వ్యాన్ లాగా వెళ్తుంది. ఇక్కడ దర్శించుకోవడానికి వచ్చే వాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా. ఈ టెంపుల్ మొత్తం నడక ద్వారా దర్శించుకోలేరు కాబట్టి ఎలక్ట్రానిక్ వెహికల్లో కూడా వెళ్ళవచ్చు. ఇప్పుడు జలలింగాలను దర్శించుకుందాము. ఈ జలలింగాలు దాదాపు 232 శివలింగాలు అలాగే 6 శ్రీ చక్రాలు ఉంటాయి. ఈ పుణ్యక్షేత్రంలో ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క టైం ఉంది. ఈ జలలింగాలను దర్శించుకోవాలంటే ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు దర్శించుకోవాలి. మళ్ళీ సాయంత్రం 4 నుండి 7 వరకు అయితే దర్శించుకోవాలి. జలలింగాలను దర్శించుకున్న తర్వాత ఇక్కడ ఉండే వాటర్ని మన నెత్తి మీద చల్లుకున్న పుణ్యం వస్తుందంట. నెక్స్ట్ జ్యోతిర్లింగాలను దర్శించుకుందాము. ఇందులో సహస్ర శివలింగాలు 14, జ్యోతిర్లింగాలు 12. ఇక్కడ 16 అడుగుల సాయి ఉపశని లింగేశ్వర్ అలాగే 6 అడుగుల షిరిడి సాయిబాబా 6 అడుగుల ఉపశని బాబా ఉంటారు. మనము 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవడానికి ఇతర రాష్ట్రాలకు వెళ్తూ ఉంటాము. అలా అవసరం లేదు. ఇక్కడే మనము 12 జ్యోతిర్లింగాలను అయితే దర్శించుకోవచ్చు. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. సోమనాథ్లో ఉండే లింగము అలాగే శ్రీశైలంలో ఉండే శివలింగము, జార్ఖండ్లో ఉండే వైద్యనాథ్ లింగేశ్వర్ అలాగే మహారాష్ట్రలో ఉండే భీమాశంకర్ లింగేశ్వర్ అలాగే కేదార్నాథ్లో ఉండే లింగేశ్వర్లు అందరూ ఉంటారు. ఇక్కడ ఈ లింగాలను మనమే మన చేతితోనే స్వయంగా అభిషేకం చేయొచ్చు. అదే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఈ లింగాలను చూస్తే మనం జస్ట్ చూసి రావడమే తప్ప అభిషేకం చేయలేము కదా. ఇక్కడ ఇలా కూడా ప్రొవైడ్ చేశారు. కాకపోతే మనము అభిషేకం చేయడానికి అమౌంట్ పే చేయాలి. ఒక్క శివలింగానికి అభిషేకం చేయాలంటే 500 అలా తీసుకుంటున్నారు. ఇప్పుడు మనము శ్రీ అపోదేవి దర్బార్లో ఉన్న 16 శివలింగాలు అలాగే 8 విగ్రహమూర్తులను చూద్దాము. ఈ దర్బార్లో శ్రీ రాధాకృష్ణులు, శ్రీ షిరిడి సాయిబాబా అలాగే శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ మహంకాళి దేవి, శ్రీ షిరిడి సాయిబాబా అలాగే శ్రీ మధుర మీనాక్షి దేవి, శ్రీ రుద్ర భగవాన్, శ్రీ అపోదేవిలు ఉంటారు. ఈ పుణ్యక్షేత్రంలో అక్కడక్కడ ఇంకా టెంపుల్స్ కడుతూనే ఉన్నారు. ఇప్పుడు శ్రీ అగ్ని మహర్షి దర్బార్ని దర్శించుకుందాము. ఇందులో శ్రీ మహారుద్రుడు, గౌతమ బుద్ధుడు, మహావీరుడు కొలువై ఉన్నారు. పక్కనే ఉన్న యమ మహర్షి దర్బార్లో 4 అడుగుల శాంతాదేవి, 4 అడుగుల గురునానక్ విగ్రహాలు అయితే మనకు ఇలాగ దర్శనమిస్తాయి. నెక్స్ట్ మనం ఇప్పుడు ధూని ప్రదక్షిణ చేయడానికి వెళ్దాము. ఇక్కడ నవధాన్యాలను చేతిలో పట్టుకొని 3 లేదా 5 లేదా 7 అలా ప్రదక్షిణాలు చేసి ఈ నవధాన్యాలను అక్కడే ఉండే అగ్నిలో వేయాలి. ఈ నవధాన్యాలను మనము ఇంటి దగ్గర నుండి తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదు, అక్కడే దొరుకుతాయి అమౌంట్ పే చేస్తే. ఈ ధూనిలో అయితే మనం ప్రదక్షిణ చేసుకొని నవధాన్యాలను వేయాలి. నేనైతే ఇలాగ చేశాను. ఈ ధూని ప్రదక్షిణ చేయడం వలన కలిగే ఫలితాలేంటో కూడా ఇక్కడ రాసి ఉంది చూడండి. పక్కనే మనకు డ్రింకింగ్ వాటర్ మంచినీళ్ళు కూడా ప్రొవైడ్ చేశారు.
ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్ని దర్శించుకోవడానికైతే వెళ్తున్నాము గర్భగుడిలోకి. ప్రపంచంలోనే ఎక్కడ లేని 3 అడుగుల బంగారు శివలింగాన్ని దర్శించుకోవడానికైతే ఇలాగా వెళ్తున్నాము. చూడండి కనిపిస్తుంది కదా, ఇదే 3 అడుగుల బంగారు శివలింగము. ఇలా ప్రపంచంలో ఎక్కడా లేదంట. అలాగే ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనమే వెళ్ళి ఆ బంగారు శివలింగానికి అభిషేకం చేయొచ్చు, అలాగే మనము ముట్టుకోవచ్చు. అలాగే మనం ఏదైనా కోరిక కోరుకొని అభిషేకం చేసుకుంటే కోరిక నెరవేరుతుందంట. అలాగే పిల్లలతో కూడా మనం ఇక్కడ అభిషేకం చేయించవచ్చు. పిల్లలకు చదువు బాగా రావాలి, జ్ఞాపక శక్తి బాగా పెరగాలి, బాగా వృద్ధిలోకి రావాలి అంటే ఇక్కడ మనము స్వయంగా అభిషేకం అయితే చేయించవచ్చంట. శివుడు అభిషేక ప్రియుడు కదా, అందుకే స్వయంగా అభిషేకం చేస్తే చాలా మంచిది. బంగారు శివలింగాన్ని దర్శనం చేసుకుని శ్రీ ఆది పరాశక్తి దర్శనమునకు వెళ్దాము. ఇప్పుడు ప్రపంచంలోనే ఎక్కడ లేని 9 అడుగుల ఆది పరాశక్తి కొలువైన మహాశక్తి క్షేత్రం ఇది రమణేశ్వరంలోనే ఉంది. ఇక్కడ 9 నవదుర్గాలు ఉన్నారు. వాళ్ళు తమ తమ హస్బెండ్లతో ఉన్నారు. ఇలా వాళ్ళ హస్బెండ్లతో ఉండడము మనము ఎక్కడ చూడలేము, ఇక్కడ మాత్రమే చూడగలుగుతాము. అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదా అమ్మవారు, చిన్న మస్తాదేవి అమ్మవారి విగ్రహం. అది అమ్మవారు తన తలను కట్ చేసుకొని ఉన్న విగ్రహము. ఇలాంటి విగ్రహం మనము ప్రపంచంలో ఎక్కడ చూడలేము, ఇక్కడ మాత్రమే చూడగలుగుతున్నాము. అలాగే స్వదాదేవి విగ్రహం కూడా ఉంటుంది. పితృదేవతలకి సంబంధించిన అమ్మవారు. పితృదేవతలకి సంబంధించిన సమస్యలు ఏదైనా ఉన్నా తొలగిపోతాయంట అమ్మవారిని దర్శించుకుంటే. ఇక్కడ ఉన్న అమ్మవార్ల విగ్రహాలన్నీ మార్బుల్స్తోనే తయారు చేశారు. మార్బుల్స్తోనే తయారు చేసిన విగ్రహాలు అయితే మనకు ఇలాగ దర్శనమిస్తాయి. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు అన్నట్టు ఉంటాయి. ఏదో మనం దైవలోకంలో ఆ లోకంలో ఉన్నట్టయితే మనకు ఫీలింగ్ కలుగుతుంది. అసలు ఈ ఆదిపరాశక్తి విగ్రహాలను చూడడానికి మనకు దాదాపు 1 అవర్ టైం అయితే పడుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. రమణేశ్వరంలో ఉన్న ఈ ఆలయాన్ని మనం లైఫ్లో ఒకసారైనా దర్శించుకోవాలి. అన్ని దేవతామూర్తులు, అలాగే 2000 పైగా శివలింగాలు ఉంటాయి. చూడండి, మెయిన్ అతిపెద్ద అమ్మవారి 9 అడుగుల విగ్రహము. ఇక్కడ దర్శనం చేసుకొని బయటికి అయితే రావాలి. మొత్తానికి మా దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయాక బయటికి వచ్చి ఇక్కడ ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఏదైనా కావాలి అంటే తీసుకోవచ్చు. ఇక్కడ టిఫిన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అలాగే ఐస్ క్రీమ్స్, అలాగే ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయంట ఇక్కడ స్టే చేయడానికి. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 వరకు అయితే ఉంటుంది. ఈ పుణ్యక్షేత్రం లోపల టెంపుల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు శివలింగానికి అభిషేకం చేయాలన్నా ఇంకా దర్శించుకోవాలంటే మార్నింగ్ 7 నుండి 1 వరకు దర్శించుకోవచ్చు, అభిషేకం చేసుకోవచ్చు. లేదా సాయంత్రం 4 నుండి 7 వరకు అయితే అభిషేకం చేసుకోవచ్చు, దర్శించుకోవచ్చు. పుణ్యక్షేత్రానికి అయితే వెళ్ళొచ్చు, కాకపోతే లోపల ఉన్న టెంపుల్కి అయితే ఇది టైమింగ్. మీరు ఈ టెంపుల్కి వెళ్ళారా? వెళ్తే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే షేర్ చేయండి.